ఢిల్లీలో ఓట్ల నోటిఫికేషన్ పడ్డది మొదలు నాయకులంతా కాళ్లకు గిరికలు కట్టుకొని తిరిగిర్రు. ఎక్కడ వెనకబడ్డాం, పోయినసారి ఏం చెప్పినాం, జనం ఏం చేసిర్రు, ఈసారి ఏమనుకుంటుర్రు, ఏం చెప్పి ఓట్లు రాబట్టుకోవాలి అని నానా ఏకమట్లు పడి జనంలకు పోయిర్రు. మళ్ళా ఎప్పటోలే హామీలు ఇచ్చిర్రు. అట్లిట్లా ప్రచారం ఒడిసి బుధారం నాడు ఓట్లేసుడు కూడా అయ్యింది. మరి గా ఓట్లేసే కార్యం ఎట్లెట్లా అయ్యిందో మనం కూడా అరుసుకోవాలి కదా. చలో ఢిల్లీ. అటు ఇటు చేసి ఢిల్లీ అసెంబ్లీ ఓట్ల పండుగ ఒడిచిపోయింది. పొద్దున 7 గంటల కనంగా చాలైతే 10 కొట్టేదాకా జనం పల్చపల్చగానే ఉన్నారు. ఇక నిమ్మలంగా బువ్వ గివ్వ తిని 11 దాటినాక బయటకు వచ్చిర్రు. రాష్ట్రపతి ముర్ము మేడం, కాంగ్రెస్ పెద్ద నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇంకా సెంటర్ మంత్రి జయశంకర్, ఢిల్లీ సీఎం అతిషి, మాజీ సీఎం కేజ్రీవాల్ సార్లు వాళ్ళ జాగలల్లో ఓట్లేసిర్రు. అయితే చానేండ్ల సంధి 67% కంటే ఎక్కువ ఓట్లు ఎప్పుడూ పడలేదట. ఈసారి అట్లా కావద్దు, ఎటువంటి ఓటింగ్ శాతాన్ని పెంచాలి అని తీరు ఇకమతులు చేసిర్రు. సెలూన్ ఇంకా బ్యూటీ పార్లర్ సంఘపోళ్ళు గూడి మీరు ఓటేస్తే చాలు చక్కగా మా షాప్కి వచ్చి మీ ఏలుకున్న ఇంకును చూపియుర్రి, మీరు ఏం కావాలనో దాని మీద 50% డిస్కౌంట్ పొందుర్రి అని ఆఫర్ పెట్టినాయి. అందులో బాల్ కొట్టించుకునుడు కాడి నుంచి మొదలు పెడితే సౌరం గొరుగుడు, ఒళ్ళు మసాజ్ చేసుడు, ముఖం మీద మాస్కులు వేసుకునే ప్యాకింగ్ల దాకా ఈ సర్వీస్ పొందొచ్చు అని చెప్పుకొచ్చినాయి. ఓట్ల కోసం పెట్టిన ఈ ఆఫరు 6 తారీఖు దాకానే ఉంటదట. అందుకే ఓటింగ్ శాతాన్ని పెంచాలని చాలా మంది బ్యూటీషియన్లు ముంగటికి వచ్చిర్రంటుర్రు. ఏదెట్లున్నా ఈసారి జర్రంతా ఓటింగ్ శాతం పెరిగినట్లే అని అంటుర్రు నాయకులు. ఇక ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ సీట్లుంటే వాటి కోసం ఒకటి తక్కువ 700 మంది పోటీ చేస్తుర్రు. వాళ్ళందరి భవిష్యత్ 13,766 పోలింగ్ కేంద్రాలలో ఉంది. అయితే ఓట్ల ప్రచారం అప్పుడు ఓట్లేయాలే, ఓట్లేస్తేనే ఏదైనా అడిగే హక్కు ఉంటదని శిల్కకు చెప్పినా కూడా ఓటింగ్ శాతం చాలా నత్తనడకనే నడిచింది. మరి 8 తారీఖు నాడు ఓట్ల లెక్కింపు అవుతుందట. చూడాలి మరిగా ఈసారి ఎవరు గెలుస్తారో. ఇక ఇదిట్లుంటే ఇటు తమిళనాడు రాష్ట్రం తూర్పు ఈరోడ్ల, అటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మిల్కీపూర్ల ఉప ఎన్నికలు అవుతున్నాయి. 2 జాగాలలో ఓటింగ్ శాతాన్ని పెంచేతానికి అక్కడ నాయకులు గట్టినే తల్లాడిర్రు. చూడాలి మరిగా ఈడెవరు గెలుస్తారో.